ఈ రోజున లోకమంతా కూడా వ్యాలంటైన్స్ డే జరుపుకుంటారు. వ్యాలంటైన్స్ డే అంటే ఏంటండి అన్నట్టు కొంతమంది చూస్తున్నారు. ప్రేమికుల రోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేకమైన రీతిగా వారు ఎవరెవరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారి ప్రేమను వ్యక్తపరుస్తూ వాళ్ళ యొక్క ప్రేమను ఇతరులకు తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది యవనస్తుల పండుగ కాదు, అందరికీ పండుగ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రేమను మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ప్రేమకు ప్రతిరూపమైన యేసయ్యను మనం సెలబ్రేట్ చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనే నిజమైన ప్రేమికుడు, ఆయనే ప్రేమామయుడు. ప్రేమకు అర్థము చెప్పింది యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రాణమును మన కొరకు సిలువలో అర్పించినప్పుడు ఆయన ప్రేమకు ఒక డెఫినేషన్ ఆయన తయారు చేశారు. ఆయన చెప్పిన డెఫినేషన్కి ఇంకెవరు కూడా జవాబు తిరిగి ఇవ్వలేకపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమామూర్తి మన యేసయ్య. మరి ఉదయకాల సమయమందు ప్రేమికుల రోజున మరి ప్రేమామయుని సన్నిధిలో మనం గడపడం ఎంత గొప్ప భాగ్యం. చప్పట్లు కొట్టి మన యేసయ్యను మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమున ధ్యానించడం కొరకు యోహాను సువార్త 13వ అధ్యాయము 31వ వచనం నుండి 35వ వచనం వరకు మనం చదువుకుందాం. వాడు వెళ్ళిన తరువాత అక్కడ యూదా ఇస్కరియోతు గురించి రాయబడుతుంది. వాడు అన్నప్పుడు అక్కడ యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయిన తర్వాత వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును. మీరు నన్ను వెదుకుదురు, నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క మాటలు యేసయ్య పలికినప్పుడు ఆయన శిష్యులతో ఆయన ఉన్నారు. ఈ లోకములోనికి ఆయన వచ్చిన తర్వాత చాలా సన్నిహితముగా ఆయన ఏర్పరచుకున్న ఒక గుంపుతో ఆయన కూర్చొని ఉన్నారు. ఈ మాటలు ఆయన చెప్పినప్పుడు అక్కడ 12 మంది శిష్యులు లేరు, కానీ ఒకటి తక్కువ 12 మంది అక్కడ ఉన్నట్లు మనం చూస్తున్నాం. పస్కా పండుగ జరుపుకుంటున్న ఇశ్రాయేలీలతో పాటు ఈ యొక్క శిష్యులతో యేసయ్య ఆ రాత్రి కాలమందు మనం అంటాము మన భాషలో ఏమని, లాస్ట్ సప్పర్ లేకపోతే ప్రభు బల్ల అని మనం అంటూ ఉంటాం. ఈ ప్రభు బల్లను వారు మొట్టమొదటిసారిగా ఆచరిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరుసటి రోజు అదే సమయానికి మరణించబోతున్న యేసయ్య ఆయన శిష్యులతో పలుకుతున్న ప్రాముఖ్యమైన మాటలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మరణించక ముందు ఆయన శిష్యులతో చెప్తున్నారు, మీరు ప్రేమపూర్ణులై ఉండాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ వీరందరూ కూడా ఈ శిష్యులు వాళ్ళు ఇలాగ మన టేబుల్ కుర్చీలు కాదు, కానీ వాళ్ళు ఇలా పడుకొని తింటారనమాట. అది వాళ్ళ ఆచారం. మనం చూస్తాం కదా, మన డ్రామా వేస్తున్నప్పుడు ఈ సంవత్సరం కూడా వేస్తాము, మీరు సిద్ధంగా ఉండండి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఆ యొక్క భోజనపు బల్ల దగ్గర కూర్చున్నప్పుడు ఆ యొక్క రొట్టె ద్రాక్షారసము తినక ముందుగా యేసుక్రీస్తు ఆయన ధరించిన మంచి అంగి తీసివేసి ఒక పనివాడి వలె నడుముకి తుమాలు కట్టుకొని ఆయన శిష్యుల యొక్క పాదాలు కడగడం ప్రారంభించారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక నాయకుడు, ఒక పరిచర్యకుడుగా, ఒక పరిచర్య చేసే ఒక నాయకుడుగా యేసయ్య మన ఎదుట ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తుమాలు నడుముకు కట్టుకొని పాదాలు కడుగుతూ ఉన్నాడు.
పాదాలు కడుగుతూ ఉన్న సమయంలో పేతురు యొద్దకు వచ్చేసరికి, ప్రభువా నా పాదాలు కడుగుతావా నీవు? నేను ఎంత మురికివాడిని, నా పాదాలు నీవు ముట్టుకోవడానికి వీలు లేదు అన్నప్పుడు, నేను నీ పాదాలు కడగకపోతే నాతో నీకు పాలు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు శుభ్రత గురించి మాట్లాడడం లేదు కానీ పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనతో మనము పాలు పంచుకోవాలంటే, ఆయనతో మనము ఆ బలలో ఆయనతో పాటు ఆ యొక్క వివాహ భోజనంలో, ఆ రెండవ రాకడలో మనము కూడా పాలు భాగస్థులంగా ఉండాలంటే పరిశుద్ధులంగా ఆ భోజనానికి మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, బాబు స్నానం చేయించే వయసు కాదు నీది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాళ్ళు మాత్రమే కడుగుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అందరి శిష్యులకి ఆయనను బిట్రే చేయబోతున్న, ఆయనను అప్పగించబోతున్న యూదా ఇస్కారియేతుతో సహితం అందరి యొక్క పాదాలను ఆయన రాత్రికాల సమయమందు కడిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చూసినట్లయితే ఒక ప్రత్యేకమైన మాట నన్ను చాలా ఆలోచింపజేసింది. ఆయన కొన్ని మాటలు వీరితో మాట్లాడిన తర్వాత ఆత్మలో కలవరి పడి, ఆయన ఎంత కలవరపడ్డారంటే ఆయన ముఖములో కనపడుతుందంట, యేసయ్య యొక్క ముఖములో కలవరం కనపడుతుందంట. ఆయనకి తెలుసు, అక్కడే రాయబడి ఉంది, ఆయన ఎందు నిమిత్తము వచ్చారో, ఎందు నిమిత్తము ఆయన లోకానికి వచ్చారో దాన్ని పూర్తి చేసుకొని తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళబోచున్న సమయము, దేవుని యొద్దకు వెళ్ళబోచున్న సమయము వచ్చిందని ఆయనకి తెలుసు. అన్నీ తెలిసి ఆయన ముఖములో చాలా కలవరము కలిగిందని ఇక్కడ రాయబడి ఉంది. ఆత్మలో వేదనతో ఆయన ఉన్నాడంట, వేదనతో ఆ యొక్క గుంపులో ఆయన కూర్చొని ఉన్నాడంట. ఆయనలో ఆ వేదన ఎప్పుడు వచ్చిందని అక్కడ చూసినట్లయితే, పాదాలు కడిగిన తర్వాత యూదా ఇస్కారియేతులోని సాతాను ప్రవేశించినట్లు మనం అక్కడ చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఇంకొక మాట కూడా చదవగలుగుతాం అదే అధ్యాయములో. ఏమనంటే ఆయన అంతము వరకు ప్రేమించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు క్రీస్తు ఈ దినాన నిన్ను నన్ను శాశ్వతమైన ప్రేమతో, షరతులు లేని ప్రేమతో అంతము వరకు మనల్ని ప్రేమించుచున్న దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటావు అది నీ గొడవ. దేవుని వెంబడించి దేవుని యొక్క బిడ్డగా నీవు జీవించాలనుకుంటావో వద్దో అది నీ గొడవ. అయితే మన దేవుడు మాత్రము షరతులు లేని శాశ్వతమైన అంతము వరకు ప్రేమించే ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యూదా ఇస్కారియేతు ప్రభుని అప్పగించాలన్న ఆలోచన వచ్చినప్పుడు అక్కడ కూడా మన దేవుడు యూదా ఇస్కారియేతును ప్రేమించుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే పోగొట్టుకొనుచున్నాడు ఒక ఆత్మను, వదిలి వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక ఆత్మను. ఆయన ముఖములో కలవరము కనపడుతుంది. ఆయన కొరకు కాదు ఆ కలవరము, ఆయన కొరకు కాదు ఆ బాధ, ఆయన యొక్క పరిస్థితిని గురించి కాదు ఆ యొక్క వేదన, ఆయన యొక్క శిష్యుని కొరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ప్రేమామయుడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అనుకునేదాన్ని చిన్నప్పుడు అంతాను, ఆయన వేదన పడింది ఆయన కొరకేమో అని నేను అనుకున్నాను. కానీ ఈ దినము నాకు అర్థమైంది, ఆయన వేదన పడింది ఆయన కొరకు కాదని, ఆయన శిష్యుడు కొరకని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ఎంత ప్రేమామయుడు. ఇంకా అక్కడ చూసినట్లయితే ఈ యొక్క వచనం చదివినప్పుడు 3 సార్లు ప్రభువు అంటున్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. ఒకరినొకరు ప్రేమింపవలెనని 3 సార్లు చెప్తున్నాడు ఆయన. 3 సార్లు ఎందుకు చెప్తాం మనం? మొన్న చార్ల్స్ జేకబ్ గారు ప్రసంగం చేసినప్పుడు ఆయన ప్రార్థన చేస్తుంటే ఒక్కొక్క సెంటెన్స్ 3 సార్లు చెప్తున్నారు ఆయన. అది ముద్ర వేయడానికి, దాన్ని స్థిరపరచడానికి, మనలో అది లోపలికి చొచ్చుకుపోయేలాగా ఉండడం కొరకు ఇక్కడ ప్రభు 3 సార్లు చెప్తున్నాడు ఆ మాట. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. ఇది మీకు ఒక క్రొత్త ఆజ్ఞ అంటున్నాడు. 10 ఆజ్ఞలు మీకు ఇవ్వబడిని, 10 ఆజ్ఞలు మీకు ఆల్రెడీ తెలుసు. అయితే మీకు ఇప్పుడు ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను.
ఇంతకు ముందు ఆలోచించలేని విధానంలో మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఇంతకుముందు మీరు మిమ్మల్ని ఏ విధంగా పరిశుద్ధులుగా ఉంచుకోవాలో, పవిత్రంగా ఉంచుకోవాలో, దేవునికి అంగీకారంగా ఉంచుకోవాలో మీరు ఆలోచించారు. అయితే ఇప్పుడు మీరు ఇతరుల కొరకు ఏం చేయగలరో అని ఆలోచించండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్రొత్త ఆజ్ఞ, 11వ ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే మీరు ప్రేమించాలి. సరే, లోకము ప్రేమకు అనేకమైన అర్థాలు ఇస్తుంది. ప్రేమిస్తే పెళ్లి చేసుకోవడం ఒక అర్థం అని కొంతమందికి అర్థం అవుతుంది. ప్రేమిస్తే వాళ్ళకి బహుమానాలు ఇవ్వాలని కొంతమంది కొన్ని అర్థాలు చెప్తూ ఉంటాయి. ఎన్నో అర్థాలు ఈ లోకములో ప్రేమకు. అయితే దేవుడు అంటున్నాడు, లోకము ఇచ్చే అర్థము ప్రకారము కాదు మీరు ప్రేమించవలసింది. ఒక షరతు ఉంది. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము. హల్లెలూయా. నేను మిమ్మును ప్రేమించినట్టే, నేను మిమ్మలను రక్షించినట్టే, నేను మిమ్మలను క్షమించినట్టే, నేను మిమ్మలను భరించినట్టే, నేను మిమ్మలను సహించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. హల్లెలూయా, హల్లెలూయా. చాలా కష్టమైన ఆజ్ఞ, చాలా బరువైన ఆజ్ఞ. మీ ఇష్టం వచ్చినట్లు ప్రేమించడం కాదు, మీకు అర్థమైనట్టు ప్రేమించడం కాదు, మీకు కావాల్సినట్టు ప్రేమించడం కాదు, మీకు అనుకూలముగా ఉన్నట్టు ప్రేమించడం కాదు. నేను ప్రేమించినట్టే, నేను మిమ్మును ప్రేమించినట్టే. హల్లెలూయా. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. అంతేకాదు ఆయన ఇంకో మాట అంటున్నారు, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల. దీన్ని బట్టి, దేన్ని బట్టి? మీ ప్రేమను బట్టి, మీ సహనమును బట్టి, మీ క్షమాగుణమును బట్టి, మీరు ఒకరినొకరు ఏ విధంగా భరిస్తారో దాన్ని బట్టి, మీ జీవితాల నుండి ప్రతిబింబించే ఆ ప్రేమను బట్టి మీరు నా శిష్యులుగా తెలియబడతారు. తెలుసుకొందురు. మీరు నా వారని లోకములో ఉన్నవారు తెలుసుకుంటారు మీ ప్రేమను బట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ మాటలు బట్టి కాదు. మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, మనిషి లేనప్పుడు ఒకలాగా కాదు. ప్రేమను బట్టి. ఈ ప్రసంగం ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు చాలా భయం వేసింది. ప్రభువా, దీన్ని ప్రసంగం చేయడానికి నేను అర్హురాలిని కాదు. అప్పుడు దేవుడు నాకు 3 విషయాలను ఆయన నేర్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా, ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఆజ్ఞ ఇవ్వబడిందో మనం నేర్చుకుందాం. 3 విషయాలను చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఎటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ఈ మాటను ఆయన చెప్పారు? 10 ఆజ్ఞలు గనుక మనం చూచినట్లయితే అవి మోషేతో ఒంటరిగా దేవాతి దేవుడు పలికిన మాటలు. మండుచున్న పొదలో నుండి మోషేతో 10 ఆజ్ఞలు ఇస్తే మోషేకి పలకపైన రాసి మొదటగా దేవుడు ఇచ్చినట్లు మనం చూసాం. ఆ 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఉరుములు, మెరుపులు, మంట, ఆ ఇశ్రాయేలీలందరూ భయపడిపోతున్నారు. మేము రాము మోషే, మాతో దేవుడు మాట్లాడొద్దని చెప్పొద్దు, మేము దేవుడిని చూడడానికి భయం వేస్తుంది మాకు, ఆయన ముఖమును చూడడానికి భయం వేస్తుంది మాకు, ఆయన సన్నిధిలో నిలబడడానికి భయం వేస్తుంది మాకు, నీవే వెళ్ళి ఆ ఆజ్ఞలు తీసుకో అని మోషేను పంపించారు. దేవునికి స్తోత్రం. అటువంటి పరిస్థితిలో 10 ఆజ్ఞలు ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినాయి. అయితే ఈ క్రొత్త ఆజ్ఞ మాత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, వాళ్ళని భయపెట్టుతూ ఇవ్వడం లేదు యేసయ్య, వాళ్ళని కంగారు పెడుతూ ఇవ్వడం లేదు, వాళ్ళతో భోజనము చేస్తూ వారికి ఇస్తున్నారు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారిలో ఒక వాడే ఆ ఆజ్ఞను ఏ విధముగా నెరవేర్చాలో ఆయనే చూపిస్తూ, ఆయనను పట్టించడానికి వెళుతున్న యూదా ఇస్కరియోతును క్షమిస్తూ, ప్రేమిస్తూ ఆయన ఇస్తున్న
వారితో ఉండి, వారితో కూర్చొని, వారితో తింటూ, వారితో మాట్లాడుతూ, సహవాసము చేస్తూ, సన్నిహితముగా కూర్చుంటూ వారికి ఇచ్చుచున్న ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిసారి 10 ఆజ్ఞలకు వారు భయపడ్డారు. రెండోసారి ఆ 11వ ఆజ్ఞకు మాత్రము దేవునితో కూర్చొని ఆయన యొక్క ఆజ్ఞను స్వీకరిస్తున్నారు ఇశ్రాయేలులైన ఈ యూదులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత వ్యత్యాసం! మొదటిసారి 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు దాన్ని ఎలా నెరవేర్చాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు ఇశ్రాయేలీలు. అయితే రెండోసారి దేవుడు ఈ ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారికి ఒక మాట చెప్తున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక మూల్యమైన మాట రాయబడి ఉంది. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మీరు అది ఒంటరిగా చేయలేరు. నా సహాయము లేకుండా నీవు ప్రేమించలేవు. నేను ప్రేమించుచున్న ప్రకారము నీవు ప్రేమించలేవు. నేను ప్రేమించినట్టే నీవు ప్రేమించాలంటే నీ బలము సరిపోదు. నీకు ఉన్న చిన్న డ్రాప్ ఆఫ్ ప్రేమ సరిపోదు. నా పరిశుద్ధాత్మ నీకు కావాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నీ జీవితంలో నడిచే ప్రతి నడకలో, నీవు మాట్లాడే మాటలో, నీ ప్రవర్తనలో నిన్ను ప్రేమా స్వరూపి యొక్క శిష్యునిగా కనపరచడానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయము మనకు కావాలి. ఆయన ప్రేమను మనలో కుమ్మరిస్తాడు. మన శత్రువుల్ని ఎలా ప్రేమించాలో, మనకి కష్టముగా ఉంటున్న వారిని ఎలా సహించాలో పరిశుద్ధాత్మ ద్వారా మనము ప్రేమతో నింపబడతామంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను లేకుండా మీరు చేయలేరు. నేను దూరముగా ఉండి మీరు చేయలేరు. నేను లేని పరిస్థితుల్లో మీరు దీన్ని నెరవేర్చలేరు. కానీ నేను మీతో ఉండగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ మొదటిసారి 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల మధ్యలో లేడు దేవుడు. అయితే 11వ ఆజ్ఞ వారికి ఇవ్వబడినప్పుడు వారి మధ్యన నిలిచి ఆయన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చాలంటే నేను మీ మధ్యన ఉండాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఆజ్ఞ మీ జీవితంలో నెరవేరాలంటే నేను మీలో జీవించాలని ప్రభు అంటున్నాడు. నేను మీ హృదయాలను ఏలానని ప్రభు అంటున్నాడు. మొదట నా ప్రేమను నువ్వు గ్రహించాలని దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆ ప్రేమను గ్రహించిన వ్యక్తిగా ఉన్నావా? మొదట మనము యేసు క్రీస్తు యొక్క ప్రేమను మనము తెలుసుకోకపోయినట్లయితే ఎలాగూ మనం ఈ లోకానికి దేవుని యొక్క ప్రేమను మనం చాటే వారంగా ఉంటాం. ఈ లోకమును ప్రేమ ఒక్కటే స్వస్థపరుస్తుందని అనుకుంటే ఈ లోకం ఎందుకు ఇంకా ఈ పరిస్థితిలో ఉన్నది? ఈ లోకానికి కావాల్సింది ప్రేమ ఒక్కటే కాదు. ఈ లోకానికి కావాల్సింది దేవుని యొక్క ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము చెప్పే అర్థములో కాదు ఈ లోకానికి కావాల్సింది ప్రేమ. దేవుడు ఇచ్చే అర్థములో కావాలి ఈ లోకానికి ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే వారితో ప్రభు ఉన్నాడు. ప్రభు అంటున్న మాట ఇదే. ఈ ఉదయకాల సమయమందు నీ జీవితంలో నీవు సహించలేని, నువ్వు ప్రేమించలేని ఎవరైనా వ్యక్తి ఉన్నట్లయితే నీకు కావాల్సింది మొదట పరిశుద్ధాత్మ అని దేవుడు చెప్తున్నాడు. నీకు సహనాన్ని ఇవ్వడానికి, నీకు ఓర్పుని ఇవ్వడానికి, నీవు భరించటానికి, నీవు తిరిగి వారిని ప్రేమించటానికి పరిశుద్ధాత్మ నీవు కలిగి ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని నీవు కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండాలంటే మొదట మన జీవితంలో దేవునిని మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని మనం కలిగి ఉండాలంటే దేవుని యొక్క క్షమాపణను మనము పొందుకున్న వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా దేవుడిస్తున్న ఈ ఆజ్ఞను మనం నెరవేర్చాలంటే దేవుడు మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ ఎటువంటి సందర్భంలో ఇది జరిగింది? ఆయనతో పాటు అన్ని సంవత్సరాలు ఆయనతో ఉన్న శిష్యులు వీరంతా ఈ భోజనమైన కొద్ది గంటలలో వీళ్ళందరూ యేసుక్రీస్తుని ఏ విధముగా వదిలి వెళ్ళిపోతారో ప్రభుకి తెలుసు. ఆయనను ఏ విధంగా నాకు తెలియదు అని పేతురు బొంకుతాడో యేసుకు తెలుసు.
ఆయన పేతురు యొక్క పాదాలు ఆయన కడిగాడు. హల్లెలూయా. యూదా ఇస్కరియోతు జీవితంలో ఏమి జరుగుతుందో ఆయనకి తెలుసు. శిష్యులందరూ ఏ విధంగా పారిపోతారో ఆయనకి తెలుసు. ఆయన అంటున్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను అంటున్నాడు. నేను ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. శిష్యులు యేసుక్రీస్తు చనిపోయి వీళ్ళందరూ కలుసుకున్న తర్వాత ఈ మాటను వారు జ్ఞాపకము చేసుకొని ఉండొచ్చు. ఆయన్ని వదిలేస్తామని తెలిసి, ఆయన్ని విడిచిపెడతామని తెలిసి, ఆయన నాకు ఎవరో తెలియదని బొంకుతామని తెలిసి, నా యేసయ్య నా పాదాలు కడిగాడు, నా యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పాడు అని వారు జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఎంత కుమిలి ఏడ్చుంటారో నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. నా ఆత్మలో నేను దాన్ని గ్రహిస్తున్నాను. ప్రభు అంటున్నాడు, నీ పొరుగువారు నిన్ను ద్వేషించినప్పుడు, నీకు అన్యాయము చేసినప్పుడు, నీకు విరోధముగా ప్రవర్తించినప్పుడు ప్రభు అంటున్నాడు, నా ప్రేమను నీవు జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను వ్యతిరేకించి నీవు తిరిగినప్పుడు, నన్ను బాధ పెట్టినప్పుడు, నన్ను హింసించినప్పుడు, నాకు వెన్నుపోటు పొడిచినప్పుడు, నేను నిన్ను ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది సులువైన మాట కాదు. చూడండి, యూదా ఇస్కరియోతుతో ప్రభు అంటాడు, నువ్వు చేయవలసింది చేసే. శిష్యులందరూ అనుకుంటున్నారు ఏదన్నా పని మీద పంపిస్తున్నాడేమో యేసయ్య, ఏదన్నా మీటింగులు రెడీ చేయడం, డబ్బులు కట్టడం, డబ్బులతో వ్యవహారం కదా యూదా ఇస్కరియోతుకి, అటువంటి పని మీద వెళుతున్నాడేమో అని అనుకుంటున్నారు శిష్యులంతా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు అని ఉండొచ్చు, అమ్మయ్య వెళ్ళిపోయాడు రా బాబు, వాడు సంగతి మీకు సరిగ్గా తెలియట్లేదు, వాడే ఇవాళ నన్ను మరణానికి అప్పగించబోతున్న వ్యక్తి వీడే అని చెప్పుండవచ్చు. యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు అలా చెప్పుండుంటే నిజమే చెప్తున్నాడు ఆయన, దాంట్లో తప్పేం లేదని మనం అందరం అనుకుంటాం. కానీ అలాంటి మార్గాన్ని యేసయ్య ఎన్నుకోలేదు. ఇతరుల యొక్క తప్పిదములను నోటితో అందరితో చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు. మనం ఏం చేస్తున్నాం మన నోటితో? అమ్మయ్య వెళ్ళిపోయాడురా బాబు, వాడు ఎలా అంటాడో తెలుసా నీకు? వెన్నుపోటు పొడిచే రకం. కానీ ప్రభు అంటున్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను అంటున్నాడు. ఆయన వెన్నుపోటు తీసుకుంటూ, అక్కడ చూడండి, అక్కడ ఊరికినే రాయబడలేదు ఈ మాటలు. ఏమనంటే, మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. ఎందుకు? అక్కడ మన నేత్రాలకి కనపడడం లేదు, కానీ ఆయన హృదయానికి ఒక గాయము తగిలింది. యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయినప్పుడు ఆయన వెన్నుకు పోటు తగిలింది. యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయినప్పుడు ఆయన 3 సంవత్సరాల కష్టము వెళ్ళిపోయింది. యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయినప్పుడు ఆయన హృదయంలో ఒక భాగము వెళ్ళిపోయింది. యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయినప్పుడు ఆ గాయముతో, ఆ బాధలో ఆయన మహిమపరచబడుచున్నాడు. మన యొక్క రక్షణ యొక్క ప్రక్రియ మొదలవుచున్నది. హల్లెలూయా. క్షమాపణలో, ప్రేమలో మన యొక్క రక్షణ ప్రక్రియ ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది అసహ్యంతో కాదు, అది వేదనతో కాదు, ప్రేమతో, క్షమాపణతో ఆ ప్రక్రియ ప్రారంభమైంది. ఆయన గాయములో, ఆయన యొక్క వేదనలో, ఆయన నలగగొట్టబడుతున్న హృదయముతో పలుకుచున్న మాట ఏంటంటే, నేను ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. మిమ్మలను బాధ పెట్టువారిని, మిమ్మలను పక్కన పెట్టువారిని, మిమ్మలను నలగగొట్టువారిని, మిమ్మలను హింసించిన వారిని, ఓ నా పేరు పెట్టుకొని మీరు వెళుతున్నారని రాళ్ళు వేస్తున్న వారిని మీరు ప్రేమించాలంటున్నాడు దేవుడు. మీరు అలాగే చేస్తే అప్పుడు ఈ లోకం చెప్తుంది మీరు నా శిష్యులని. హల్లెలూయా.
అప్పుడు చెబుతుంది. మీ ప్రార్థనలు బట్టి కాదు, మీ ప్రసంగాలు బట్టి కాదు, మీ యొక్క పాటలు బట్టి కాదు, మీ కానుకలు బట్టి కాదు, మీ ప్రేమను బట్టి. హల్లెలూయా. నీ ప్రేమను బట్టి. నీ మాటలలో ప్రేమ ఉందా? నీ నడవడికలో ప్రేమ ఉందా? నీ క్రియలలో ప్రేమ ఉందా? నీకన్నా కింద వారిని చూచినప్పుడు నీకు ప్రేమ కలుగుతుందా? నీకన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్న వారిని చూచి ప్రేమ కలుగుతుందా? అసూయ కలుగుతుందా? అసూయ హృదయాన్ని చీల్చివేస్తుంది. అది మనల్ని నలగగొడుతుంది, మనల్ని చింపివేస్తుంది, దేవుని నుండి దూరము చేస్తుంది. ప్రేమ కలిగిన వారంగా మనం ఉండాలి. ప్రేమతో మనము నింపబడాలి. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఈ మాట అంటున్నాడో మనం గమనించాలి. వెన్నుపోటు ఆ యొక్క బళ్ళెము ఆయన నడుములోనే ఉంది, ఇంకా ఆ యొక్క కత్తి ఆయన గుండెలోనే ఉంది. ఇంకా ఆయన అంటున్నాడు, నేను ప్రేమించినట్టు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను ఎలా ప్రేమిస్తున్నానో, అలాగే 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 నీవు ప్రేమించాలి అని శిష్యులతో ప్రభు చెప్తున్నాడు. ఈ ఉదయకాలమందు దేవుడు అంటున్నాడు, మనతో ఆయన చెప్తున్నాడు, అలాగే మీరు ప్రేమింపవలెను. హల్లెలూయా. మూడవది చూసినట్లయితే, మొట్టమొదటిది ఆయన వారితో ఉండి వారి మధ్యన ఉండి ఈ ఆజ్ఞ ఇచ్చాడు. రెండవది ఆయన నలిగిన హృదయముతో ఈ ఆజ్ఞ ఇచ్చాడు. హల్లెలూయా. మూడవది చూసినట్లయితే, అక్కడ ఆయనను నలిగి ఆయనను విడిచిపెడుతూ ఆయనను ఎవరైతే వదిలివేస్తారో వారి మధ్యన ఉండి ఈ మాట చెప్తున్నాడు. ఆఫ్రికా ఖండం గురించి ప్రార్థన చేయుచున్నాను, ఇండియా దేశం కొరకు ప్రార్థన చేయుచున్నాను, ఆ సంఘం కొరకు ప్రార్థన చేయుచున్నాను. ఇక్కడ నా ప్రక్కన నన్ను విడిచిపెడుతున్న వీరు, నేనెవరో తెలియనని కొద్ది క్షణాల్లో చెప్పబోతున్న వీరిని నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మనకి చాలా సులువు, నిన్ను ప్రేమించడం నాకు సులువు, వాళ్ళని ప్రేమించడం నాకు సులువు, ఎందుకంటే వారు నాకు దగ్గరలో లేరు. అయితే నా ప్రక్కనే కొంతమంది ఉంటారు, నా ప్రక్కనే కొంతమంది ఉంటారు. వాళ్ళ యొక్క స్వభావం నాకు తెలుసు, వాళ్ళ యొక్క బుద్ధి నాకు తెలుసు. వాడు నేను ఉంటే ఏ విధంగా ఉంటారో, నేను లేకపోతే ఏ విధంగా ఉంటారో తెలుసు. తెలిసి వాళ్ళని క్షమించమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. వాళ్ళని ప్రేమించమంటున్నాడు దేవుడు. నిజమే. మొదట ఈ సంఘానికి వచ్చినప్పుడు మనమందరం ఎలాగుంటుంటాం, అబ్బా ఎంత బాగుంది ఈ సంఘం, ఎంత బాగున్నారు మా పాస్టర్ గారు, ఎంత బాగున్నారు మా విశ్వాసులు, ఎంత బాగుంది మా క్వైర్ ఆర్కెస్ట్రా. రెండో ఆదివారం చాలా బాగుంటుంది మా సంఘం, మూడో ఆదివారం చాలా బాగుంటుంది మా సంఘం, నాలుగో ఆదివారం వచ్చేటప్పటికి అయ్యబాబోయ్ ఆ వ్యక్తి ఉన్నాడు చూసావా, అయ్యబాబోయ్ ఆ వ్యక్తితో మాత్రం మాట్లాడలేనండి, ఆ వ్యక్తితో మాత్రం బాబోయ్ నాకు వద్దు. ఐదో వారం వచ్చేటప్పటికి బాబోయ్ ఈ చర్చికి వస్తే అతనే కనిపిస్తున్నాడు నాకు. ఆరో వారం వచ్చేటప్పటికి అయ్యబాబోయ్ ఇతనున్న సంఘంలో నేను ఉండలేను, నేను వేరే చోటని ఎత్తుక్కుంటాను. మళ్ళీ వేరే సంఘానికి వెళ్తాం, అక్కడ 4 వారాలు బాగానే గడిస్తాయి. ఐదో వారం అక్కడ ఎవడో ఉంటాడు, ఆరో వారం ఈ సంఘం వదిలి వేరే సంఘానికి. ఎన్నిసార్లు ప్రభు అంటలేదు ఒక్కరితో ఒక్కరికి డిఫరెన్సెస్ రావని అనడం లేదు, మీకు మనస్పార్థాలు రావని ప్రభు చెప్పడం లేదు, ఎప్పుడు చెప్పలేదు ప్రభు. మనం మనుషులం అంటే మనస్పార్థాలు వస్తాయి. అయితే ప్రభు అంటున్నాడు, నేను ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి. మీరు నా శిష్యులు కదా, మీరు నా బిడ్డలు కదా. హల్లెలూయా. ప్రభు చెప్తున్న మాట, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను అంటున్నాడు. అప్పుడు ఈ లోకంలో ఉన్న వారికి మీరు నా శిష్యులని, నా రక్తముతో కొనబడిన నా ప్రియ బిడ్డలని. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్తలో ఆయన 5వ అధ్యాయంలో రాయబడింది, వాళ్ళందరినీ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే ఏంటి దాంట్లో గొప్పతనం? అందరూ ప్రేమిస్తారు, సుంకరి కూడా ప్రేమిస్తాడు, ఈ లోకంలో ఉన్న సాధారణమైన వ్యక్తి ప్రేమిస్తాడు తను ప్రేమించుచున్న వారిని.
కానీ నేను నీతో చెప్తున్నాను నా ప్రియ బిడ్డ, నిన్ను కింద పెట్టి తొక్కేస్తున్న వారిని ప్రేమించు, అప్పుడు నీలో ఉన్న నా గుణము బయటకు వస్తుంది అంటున్నాడు. హల్లెలూయా. నీలో ఉన్న నా జీవము బయటకు వస్తుంది, నీలో ఉన్న నా ఆత్మ బయటకు వస్తుంది, నీలో ఉన్న నా ఊపిరి బయటకు వస్తుంది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. షారోను పుష్పానికంట ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడే దానిలోని సుగంధమైన వాసన బయటకు వస్తుంది. హల్లెలూయా. నీవు నేను ప్రభు కొరకు సుగంధమైన వాసనలు ఎప్పుడు వెదజల్లగలుగుతామంటే, గాయములు తగిలినప్పుడు, వెన్నుపోట పొడచబడినప్పుడు మనలోని దైవత్వము, మనలోని దేవుని యొక్క సుగుణాలు బయటికి వచ్చినప్పుడు. హల్లెలూయా. అది దేవుని ఎదుట, మనుషుల ఎదుట సుగంధమైన వాసనగా వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా ఒక మంచి వచనాన్ని మీకు చదివి నేను ముగించాలని ఆశపడుతున్నాను. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం. మరి ఆ వచనాలన్నీ చదవచ్చు, కానీ కొన్ని వచనాలు మీకు చదవాలని నేను ఆశపడుతున్నాను. 15వ వచనంలో చూసినట్లయితే, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ద్వేషము, ప్రేమ లేని చోట ద్వేషం ఉంటుంది. ప్రేమకు వ్యతిరేకమైన పదము ద్వేషము కాదు, ప్రేమ లేని చోట ద్వేషం ఉంటుందంట. నరహంతకులతో మనం సమానం అంట. అంటే చూడండి, నాకు అతనంటే ద్వేషము లేదు, ప్రేమ లేదు అంటాం, కానీ అది తప్పు. ద్వేషం అన్న మాటకి అర్థం ఏంటంటే, ప్రేమ లేని పరిస్థితిని ద్వేషం అంటారు. ప్రేమకు వ్యతిరేకము ద్వేషము కాదు, ప్రేమ లేని పరిస్థితి ద్వేషం. మనం ఒకరినొకరు ప్రేమించుకోవడం అంటే, నాకు ఆవిడంటే ప్రేమ లేదు, ద్వేషం లేదు, ఏదో ఉంటుంది. దేవుడు నేను దాన్ని అంగీకరించిన అంటున్నాడు దేవుడు. నీవు ఐదర్ ప్రేమిస్తావు లేకపోతే ద్వేషిస్తావు. నీకు ప్రేమ ఉంటే నీలో ద్వేషము ఉండదు, ప్రేమ లేకపోతే నీలో ద్వేషం ఉంటుంది అంటున్నాడు. హల్లెలూయా. మనము ప్రేమ కలిగిన వారంగా మనం ఉండాలి. ఇంకా చూసినట్లయితే, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. ఎంత కష్టమైన మాట ఇది. నీ చుట్టూ అనేక మందికి అవసరతలు ఉన్నాయే, అనేక మంది అవసరాలలో ఉన్నారు, కష్టాలలో ఉన్నారు. నీవు నా ప్రేమ కలిగిన వాడివైతే వాళ్ళ కష్టాలు చూచి కూడా నీవు ఎలా స్పందించకుండా ఉంటావు అంటున్నాడు దేవుడు. వాళ్ళు అవసరతల్లో చూచి నువ్వు ఎలాగా స్పందించకుండా ఉంటావు. వారు ఆకలి కొని ఉండ చూచి నువ్వు ఎలాగ కడుపు నిండా తినేసి పడుకుంటావు అంటున్నాడు దేవుడు. నేను మిమ్మును ప్రేమించినట్టే, నీకు ఆకలి వేసినప్పుడు నేను నీకు అన్నం ఇచ్చాను, నువ్వు వస్త్రహీనుడు అయినప్పుడు నేను నీకు వస్త్రాలు ఇచ్చాను. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే 22వ వచనంలో, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. ఎప్పుడండి? ఆజ్ఞలన్నిటినీ మనము గైకొనుచు ఆయన దృష్టికి, దేవుని దృష్టికి ఏది అంగీకారమో దాన్ని చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ప్రభుని అడిగి నువ్వు పొందుకోలేకపోతున్నావా? ప్రభు అంటున్నాడు, నా ఆజ్ఞలను గైకొనుచు నా దృష్టికి ఏది అంగీకారమో దాన్ని చేయుము, అప్పుడు నీవు చేతులెత్తి నన్ను వేడుకున్నప్పుడు నీ హృదయ వాంఛలను నేను తీరుస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామమును నమ్ముకొని, మొదట యేసు క్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకి ఇచ్చిన ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలననేది దేవునికి స్తోత్రం. ఇదేనంట ఆయన ఆజ్ఞ. ఇంతకు మించి నాకు ఏమీ లేదు అంటున్నాడు ప్రభు. నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు మొదటిగా, రెండవదిగా ఒకరినొకరు నీవు ప్రేమించాలి. ఒకరి అవసరతలో వారికి సహాయం చేయాలి.
నీకు బళ్ళెపు పోటు పొడిచిన వారిని క్షమించు, ప్రేమించు, సహించు అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. హల్లెలూయా. ఆయన మనలో నిలిచి ఉండాలంటే, దేవుని సన్నిధి మనలో ఉండాలంటే, మనము ఆయనలో ఉండాలంటే ఆయన ఆజ్ఞలను గైకొని వారుగా ఉండాలి. అందరం లేచి నిలబడదామా? ఈ ఉదయకాలం మంది దేవుడు ఒక నూతనమైన ఆజ్ఞను మనకి జ్ఞాపకం చేర్చున్నాడు. ఆయన ఇచ్చిన నూతనమైన ఆజ్ఞను జ్ఞాపకం చేర్చున్నాడు. వారము తర్వాత వారము, వారము తర్వాత వారము నీవు దేవుని యొక్క మందిరానికి రావడం వలన ఆయన ఆజ్ఞను మనం నెరవేర్చడం లేదు. కానీ హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను ప్రేమించినట్టే మొదట నా ప్రేమను నీవు స్వీకరిస్తావా? నా క్షమాపణను నీవు స్వీకరిస్తావా? కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు బలియాగమైన ఆయన అర్పణను నీవు స్వీకరిస్తావా? నాలో ఎటువంటి మంచితనము లేదు. నేను లేచినప్పటి నుండి పడుకునే వరకు నా దేహము నిండా పాపమే ఉంటుంది, నా ఆలోచన నిండా పాపమే ఉంటుంది అని నీవు అనుకున్నట్లయితే నువ్వు చేయవలసిందల్లా ఒకటే, నీ చేయి పైకెత్తి, అంతే. నీ చేయి పైకెత్తి, యేసయ్యా నీ రక్తములో నన్ను కడగండి, నీ రక్తములో నన్ను కడగండి. నా ఆలోచనలను నేను పాపం చేశాను ప్రభా, నా కంటితో నేను పాపం చేశాను. యేసయ్యా నీ రక్తంలో నన్ను కడగండి. హల్లెలూయా. ఒకవేళ నీ సహోదరుని నీవు ప్రేమించలేని పరిస్థితిలో ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయమందు నీ చేతుల పైకెత్తి, యేసయ్యా నీ ప్రేమతో నన్ను నింపండి. నీవు ప్రేమించినట్టే, నీవు నన్ను ప్రేమించినట్టే, నా బలహీనతలో నీవు నన్ను బలపరిచినట్టే, నా యొక్క భయంకరమైన స్థితిలో నన్ను నీవు ప్రేమించినట్టే, నా అసహ్యమైన పరిస్థితిలో నీవు నన్ను ప్రేమించినట్టే, నేనును నీ యొక్క బిడ్డలను, నేనును నా యొక్క కుటుంబాన్ని, నా యొక్క భర్తను, నా పొరుగు వారిని, నా సంఘములో ఉన్న వారిని, నా పాస్టర్ గారిని, సంఘ పెద్దలను, తోటి విశ్వాసులను ప్రేమించడానికి నాకు సహాయం దయచేయండి. నా భర్త చెడ్డవాడే అయినప్పటికీ నా భర్తను ప్రేమించడానికి నీ సహాయం దయచేయండి. ప్రేమలో, ప్రేమతో మేము నడవడానికి, ఈ లోకము మమ్మల్ని చూచినప్పుడు, హల్లెలూయా, ఈ లోకము మమ్మల్ని చూచినప్పుడు ప్రేమ అగ్నిని మాలో చూడడానికి సహాయం దయచేయండి. ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ చూడడానికి సహాయం దయచేయండి. అడుగుదామా యేసయ్యని, యేసయ్యా ఇదిగో నా జీవితం, నీ ప్రేమతో నన్ను నింపండి. మేము ఒకరినొకరు ప్రేమించడానికి, నీవిచ్చిన ఈ ఆజ్ఞను మేము నెరవేర్చడానికి మాకు సహాయం దయచేయండి. నీ ప్రేమతో మమ్మలను కడగండి. పరిశుద్ధాత్మ మాకు దయచేయండి. నీ ప్రేమలో నడవడానికి ఆ ప్రేమ, ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి. క్షమించడానికి శక్తి దయచేయండి, భరించడానికి శక్తి దయచేయండి, సహించడానికి శక్తి దయచేయండి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.